హాయ్ హలో వెల్కమ్ టు VHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఇది ఒక కొత్త సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ ఏంటి అంటే ట్రబుల్ షూట్ సిరీస్ అన్నమాట. ఈ సిరీస్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే ట్రబుల్ షూట్స్ మనం ఎట్లా చేయాలి. ఇంతవరకు ఇన్ని సిరీస్లో మనం 8 సిరీస్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఒక్కొక్క టాపిక్ని మనం ఎట్లా మనం సౌండ్లో మనం ఇందులో ఉంటుంది, ఆ స్టెప్ బై స్టెప్ ఏంటి అన్నవి మనం ఎంతవరకు థియరిటికల్గా కొన్ని ప్రాక్టికల్గా ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనమాట. ఈ ట్రబుల్ షూట్ సిరీస్లో ఏంటి అంటే మనకి మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేయాలి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఈ ఎంటైర్ 8 సిరీస్లో మనం ఏం నేర్చుకున్నాము అన్నది ఈ వీడియోలో మనం ఏంటంటే ఇంకా కొంచెం డెప్త్గా మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మనం ఈ వీడియోలో ఏంటి తెలుసుకుంటాము అంటే ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము అంటే ఈ యొక్క సిరీస్లో 8 సిరీసెస్లో మనం ఈ యొక్క బేసిక్ సౌండ్ ఎట్లా ట్రావెల్ అవుతుంది, మనకి మైక్రోఫోన్స్ ఎట్లా వర్క్ అవుతుంది, స్పీకర్స్ ఎట్లా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే తెలుసుకున్నాం. EQ మనం ఎట్లా చేయాలి, మన ట్యూనింగ్ మనం ఎట్లా చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇవన్నీ మనకు తెలిసిన తరువాత మనకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇంకా స్టిల్ మీకు ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది అని అన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసినట్లయితే మేము దానికోసం డెడికేటెడ్గా వీడియో మేము చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ని మనం ఎట్లా రెక్టిఫై చేయాలి, మనం రిమూవ్ చేయాలి, అసలు ఫీడ్బ్యాక్ ఎందుకు వస్తుంది అన్నది మనం కొన్ని విషయాలు మనం ప్రీవియస్ సిరీస్లో మనం నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏంటి అని మనం తెలుసుకుంటాము అంటే ఈ చర్చ్ సౌండ్ సిస్టంలోనే కానీ ఆర్ అవుట్డోర్ ఈవెంట్స్లో కానీ ఎక్కడైనా సరే మనం ఈ యొక్క మన సిస్టమ్ సౌండ్ సిస్టమ్ అన్నది మనం మెయింటైన్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు మనకి తరచుగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఫీడ్బ్యాక్ అన్నమాట. ఈ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మనం ఎట్లా డయాగ్నోస్ చేయాలి, ఎట్లా దాన్ని మనం ఫిక్స్ చేయాలి, ఇది ఏంటంటే ఇది ఒక రియల్ ప్రాబ్లం అన్నమాట. అండ్ ఇది అందరికీ కాజ్ అయ్యే ప్రాబ్లం. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏంటి అంటే ఫీడ్బ్యాక్ అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఎట్లా ఫిక్స్ చేయాలి, ఇప్పుడు ఇదే మనకి మెయిన్ బిగ్గెస్ట్ టాపిక్ అన్నమాట. ఎట్లా ఈ ఫీడ్బ్యాక్ని ఫిక్స్ చేయాలి అని అందరికీ ఉండే ఈ ప్రాబ్లం అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని మనం ఈ వీడియోలో మనం రెక్టిఫై చేద్దాం అన్నమాట. ఫీడ్బ్యాక్ ఎలా పనిచేస్తుంది, అసలు ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది, అది మనకి రీక్యాప్ మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్ని ఎట్లా మనం రిమూవ్ చేయాలి అని నేను EQ సిరీస్లో కూడా నేను చెప్పాను అనమాట. ఫీడ్బ్యాక్ రిమూవ్ చేయడానికి మనం కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి స్టెప్ బై స్టెప్ ఏంటి అన్నది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మనం ఒకసారి రీక్యాప్ మనం చేద్దాం అనమాట. ఆ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము, ఏంటి మనం ఇప్పుడు చేయబోతున్నాము, ఈ వీడియోలో మన ప్రాక్టికల్గా మనం ఎట్లా చేయబోతున్నాము అన్నది. ఫీడ్బ్యాక్ అన్నది ఏంటి అంటే ఇట్స్ ఎన్ లూప్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ద నేమ్ ఇట్ సెల్ఫ్లోనే ఉందన్నమాట, ఫీడ్ అండ్ బ్యాక్. ఎప్పుడైతే మనం ఫీడ్ అన్నది మన సౌండ్ అన్నది మనం ఇస్తామో అది మళ్ళీ మనకి ఎట్లా లూప్గా మనకి జరుగుతుంది అంటే ఇట్స్ ఎన్ ఫీడ్బ్యాక్ అనమాట. దాన్ని మనం ఏం చేయాలి, ఎలిమినేట్ అన్నది మనం చేయాలన్నమాట. వితౌట్ ఎలిమినేట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. ఎలిమినేట్ చేయకపోతే మనం ఏం చేయలేం. మళ్ళీ ఆ యొక్క ప్రాబ్లం అన్నది తరచుగా మనకి వస్తూ ఉంటుంది అనమాట. అది మనల్ని చాలా ఇరిటేటెడ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకి జరుగుతున్నప్పుడు ఈ ఫీడ్బ్యాక్ అన్నది మనల్ని చాలా సతాయిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఇది మనకి తెలుసుకోవాలన్నమాట. ఇది మనం ప్రాక్టికల్గా మనం తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ సిరీస్ 9లో మనకి ఫీడ్బ్యాక్ ఎందుకు వచ్చింది, ఫీడ్బ్యాక్ ఎట్లా వచ్చింది, ఫీడ్బ్యాక్ దేనివల్ల మనకు వస్తుంది, ఏ ప్రాబ్లం వల్ల మనకు వస్తుంది, ఇది డయాగ్నోస్ చేయడం ఎట్లా, ఇది మనకి తెలియాలన్నమాట. ఈ 3 థింగ్స్ మనకి తెలిసినట్లయితే మనం ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయగలుగుతాం అనమాట. మనకి ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఇవి మనకి తెలిసిందనుకోండి ఫీడ్బ్యాక్ని మనం ఎలిమినేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. నేను మీకు ఇప్పుడు లైవ్గా డెమో అన్నది నేను మీకు చూపిస్తాను అనమాట.
ఫీడ్బ్యాక్లో కూడా మనకి సౌండ్ బట్టి మనకి తెలుస్తుంది అనమాట ఫీడ్బ్యాక్ ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అన్నది, అది ఎట్లా మనకి ఫీడ్బ్యాక్ అన్నది వస్తుంది. అది గెయిన్ వల్ల మనకు వస్తుందా, లేకపోతే మైక్ ప్లేస్మెంట్ వల్ల మనకి మైక్ మనం ఎట్లాగైతే హోల్డ్ చేస్తామో దానివల్ల మనకి ఈ మైక్ మనం హోల్డ్ చేసే విధానం వల్ల మనకు వస్తుందా, లేకపోతే స్పీకర్ ప్లేస్మెంట్ విధానం బట్టి మనకు వస్తుందా అన్నది మనకి ఏంటంటే ఈ సౌండ్ బట్టి మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను లైవ్ సెటప్ అన్నది నేను చేశాను అనమాట. మనకి నేను ఒక మైక్ తీసుకున్నా, ఇక్కడ మిక్సర్ పెట్టా, ఇక్కడేమో బాక్స్ పెట్టాను అనమాట, స్పీకర్ ఆల్మోస్ట్. ఇది ఇట్స్ అన్ యాక్టివ్ బాక్స్ నేను తెచ్చిపెట్టాను. మన ఏ స్పీకర్ అయినా మనకేం ప్రాబ్లం లేదు. ఇట్స్ అన్ యాక్టివా ప్యాసివా అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇక్కడ ద థింగ్ ఏ స్పీకర్ అయినా సరే మనకి ఏంటంటే ఫీడ్బ్యాక్ అన్నది మనకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ని వచ్చి ఇలా మనం చేద్దాం అన్నమాట. ఓకేనా, నేను ఇప్పుడు ఈ మైక్ని ఆన్ చేశాను. హలో హలో చెక్, హలో చెక్, హలో. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వింటున్నారంటే ఈ బాక్స్లో నుంచి మీరు సౌండ్ అన్నది మీరు వింటున్నారన్నమాట. రైట్, హలో చెక్, ఓకేనా, హలో. ఇక్కడ దాకా మనకి ఏంటంటే మనకు వాల్యూమ్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ని మనం తీసుకొద్దాం. నేను ఫీడ్బ్యాక్ రాగానే నేను ఏం చేస్తానంటే సౌండ్ కట్ చేస్తాను అనమాట. ఎందుకంటే చాలా మనకి ఇరిటేటెడ్గా ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఈ పాటికి ఫీడ్బ్యాక్ వచ్చింది. మళ్ళీ నేను ఇంకోసారి ఫీడ్బ్యాక్ వచ్చేలా చేస్తాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, 2 types ఆఫ్ ఫీడ్బ్యాక్ అన్నది నేను మీకు రప్పిస్తాను అనమాట. ఓకే, ఓకే, ఇది ఈ వన్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఈ ఫీడ్బ్యాక్ మీనింగ్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఏంటి అన్నది మీకు చూపిస్తాను. రైట్, ఇప్పుడు మీరు 2 types ఆఫ్ ఫీడ్బ్యాక్ని మీరు చూసారు కదా. ఫస్ట్ వన్ మనకు వచ్చేసేటప్పటికి వీ అనే సౌండ్ అలా వీ అంటూ వెళ్తుంది. సెకండ్ది నేను మైక్ కొంచెం అటు ప్లేస్ చేసిన ఇటు ప్లేస్ చేసిన వీ వీ అంటూ మనకి కంటిన్యూస్గా వస్తుంది. ఓకే, చూద్దాం. మళ్ళీ ఇంకోసారి కూడా నేను మీకు వినిపిస్తా. చూసారా, ఇట్లా మీకు ఫీడ్బ్యాక్ అన్నది వస్తుందండి. మీరు డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏం చేశానంటే డైరెక్ట్గా స్పీకర్కి పాయింట్ చేశాను అనమాట. ఈ మైక్ని మీరు స్పీకర్కి పాయింట్ చేసినా లేకపోతే స్పీకర్ పైన మీరు పాయింట్ చేసినా మీరు చూడొచ్చు. చూసారా, మీకు 3 different types ఆఫ్ ఫీడ్బ్యాక్ అన్నది నేను మీకు చూపించాను అనమాట. ఇప్పుడు మనం ఈ ఫీడ్బ్యాక్ని మనం ఎట్లా ఫిక్స్ చేయాలి అన్నది ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 6 steps అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట. ఏంటి ఈ 6 steps అంటే, ఎప్పుడైతే మనకి ఇట్లా ఫీడ్బ్యాక్ అన్నది మనకు వచ్చిందో ఈ స్పీకర్ గుండా మనం ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే, నేను మైక్ ఇక్కడ పెడుతున్నా సరే కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, అట్లా వచ్చినప్పుడు మీరు టూ మచ్ ఆఫ్ గెయిన్ పెట్టారని. నేను ఇక్కడ టూ మచ్ ఆఫ్ గెయిన్ పెట్టాను అన్నమాట, ఫుల్గా పెట్టేశా, ఇంకా నో కాంప్రమైజ్ అట్ ఆల్. ఈవెన్ స్పీకర్లో కూడా ఈ ఒక యాక్టివ్ స్పీకర్లో కూడా ఫుల్ సౌండ్ పెట్టాను. ఫుల్ సౌండ్ పెట్టగానే ఏంటి అంటే మనకి ఫీడ్బ్యాక్ అన్నది వస్తుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. చాలామంది ఏంటంటే గుడ్డెద్దు చేతిలో పడినట్టుగా గెయిన్ అన్నది పెడతారనమాట. నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను అనమాట, మనం గెయిన్ ఎక్కువ మనం పెట్టకూడదు అనమాట. గెయిన్ ఎప్పుడైతే పెట్టామో ఎక్కువ టూ మచ్ ఆఫ్ గెయిన్ మనం పెట్టినట్లయితే ఏమవుతుంది అంటే ఆ యొక్క ఆడియో అన్నది ఓవర్ క్లిప్పింగ్కి దారి తీస్తుంది. అది డిస్టార్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఈ యొక్క లూప్ ఫీడ్బ్యాక్ అన్నది మనకి కాస్ అవుతుంది అనమాట.
కాబట్టి మనం దాన్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ అన్నది మనం చేయాలి. ఇప్పుడు నేను గెయిన్ స్టేజింగ్ చేస్తున్నా. ఓకే, నేను ఎక్కడ పెట్టాలో నేను అక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు గెయిన్ స్టేజింగ్ అన్నది మిక్సర్లో చేశాను. ఇప్పుడు చూడండి, హలో చెక్, హలో హలో పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు. ఇప్పుడు వాల్యూమ్ అన్నది మనకి ఎటువంటి ప్రాబ్లం అన్నది మనకి లేదనమాట. ఈ రీతిగా మనం ఏంటి అంటే ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ అన్నది మనం చేయాలన్నమాట. టూ మచ్ ఆఫ్ గెయిన్ మనం పెట్టాము అంటే మనకి ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపించినట్టుగా మనకి ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను తగ్గించాను, మనకి ఎటువంటి ఫీడ్బ్యాక్ అన్నది లేదు చూసారు. ఇప్పుడు వాల్యూమ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. హలో చెక్, హలో. ఈ రీతిగా మనం ఏంటి అంటే ఏదర్ మన మిక్సర్లో కూడా ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ మనం చేయాలి. ఇలాంటి యాక్టివ్ స్పీకర్స్ మనం వాడుతున్నప్పుడు అక్కడ కూడా మనం ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ చేయాలి. అది నేను కూడా చెప్తాను. ఎదరికి వెళ్ళేటప్పుడు మనం ఆ స్టేజెస్లో మనం ఎక్కడ దీన్ని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను. ఫస్ట్ మన మెయిన్ థింగ్ ఎప్పుడైతే ఈ వైర్ ఎప్పుడైతే ఈ మైక్ మనం మిక్సర్కి ఇస్తామో ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ అన్నది మనం చేయాలన్నమాట. ఇలా ఓవర్గా గెయిన్లు పెట్టకూడదు ఎప్పుడైతే మనం ఓవర్గా గెయిన్లు పెడితే నేను ఇందాక చెప్పినట్టుగా మైక్ లేదంటే ప్రీయాంప్ ఓవర్ డిస్టార్ట్ అన్నది అవుతుంది అనమాట. అది మనం బండగుత్తుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ అన్నది మనం చేయాలి. నేను ఆల్రెడీ ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ అన్నది చేసి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే ఇలాంటి మైక్స్ మనం వాడుతున్నప్పుడు కంపల్సరీ హై పాస్ ఫిల్టర్ అన్నది ఎనేబుల్ చేయాలన్నమాట. నేను హై పాస్ ఫిల్టర్ అన్నది దీనికి ఎనేబుల్ చేసి పెట్టాను అనమాట. ఇవి నేను వాడుతున్నది అనలాగ్ మిక్సర్. ఇప్పుడు ప్రస్తుతానికి డిజిటల్ మిక్సర్ అయితే నేను ఇక్కడ చూపించట్లేదు అనమాట. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నది అనలాగ్ మిక్సర్లోనే చూపించండి, అనలాగ్ మిక్సర్లోనే ఎగ్జాంపుల్గా నాకు చేయండి అని చాలామంది అంటున్నారు. అందుకోసమనే మీకు మీ మిక్సర్లో ఎక్కడైతే హై పాస్ ఫిల్టర్ అని ఎనేబుల్ చేయమని ఆ బటన్ ఉంటుందో మీరు సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీరు హై పాస్ ఫిల్టర్ని మీరు ఎనేబుల్ చేయాలి అన్నమాట. ఇది సెకండ్ స్టెప్ మనం చేయాల్సింది. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క గెయిన్ స్టేజింగ్ చేసి మనం ఇది హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేసిన తర్వాత కాజ్ 1 మనకి ఏంటి అంటే ఇట్లా మనం చేసినప్పుడు ఒక కాజ్లో మనం ఏం చేస్తాము అంటే ఫీడ్బ్యాక్ అన్నది మనం గెయిన్ స్టేజింగ్ వల్ల వచ్చే ఫీడ్బ్యాక్ని మనం ఎలిమినేట్ చేసామన్నమాట. రైట్, ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ రాకుండా చేశాను, మాట్లాడుతున్నా పర్ఫెక్ట్గా వస్తుంది, అయినా సరే మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు స్టిల్ ఇంకా ఫీడ్బ్యాక్ వస్తుందా? నేను చూడండి స్పీకర్ ఎదురుగుండానే పెట్టాను, ఇప్పుడు మీకు ఫీడ్బ్యాక్ అన్నది రాదనమాట. చూసుకున్నారా? చూసారా? ఇందాక వచ్చింది, ఇప్పుడు రాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇట్లా ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు చూసారా, నేను ఇట్లా మైక్ని ఎప్పుడైతే ప్లేస్ చేశానో వెంటనే మనకి వి అని సౌండ్ వచ్చేసింది. ఈ సౌండ్ వచ్చినప్పుడు ఏంటి దాని మీనింగ్ అంటే నేను ఇంటెన్షనల్గానే చేశాను కాబట్టి మనకి అట్లా సౌండ్ వచ్చింది. ఎందుకు ఇట్లా సౌండ్ వచ్చింది అంటే ది మైక్ ప్లేస్మెంట్ సరిగా మనం చేయలేనప్పుడు ఫస్ట్ థింగ్, ఆర్ మేబీ స్పీకర్ ప్లేస్మెంట్ సరిగ్గా లేనప్పుడు. మనం మైక్ మనం పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఇట్లా ఉందో మనం స్పీకర్ కూడా దీనికి ప్రాపర్ ప్లేస్మెంట్ ఉండాలి. ఇది కార్డియోటిక్ మైక్ కాబట్టి దీని యొక్క పోలార్ ప్యాటర్న్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మనకి ఫస్ట్గా ఇనిషియల్గానే మనకు తెలియాలి అనమాట. దీని యొక్క పోలార్ ప్యాటర్న్ ఇట్లా దీనికి ఉంటుంది కాబట్టి ఇటు ఈ సైడ్ని ఏదైతే ఈ సైడ్స్ ఉన్నాయో ఇది రిజెక్ట్ ఉంటుంది కాబట్టి మనం ఈ సైడ్లోనే మనం ఈ స్పీకర్ అనేది మనం ప్లేస్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీకు ఏంటంటే ఎటువంటి ఫీడ్బ్యాక్ అన్నది మనకి రాదనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, రైట్? హలో చూడండి, రాదు. ఫీడ్బ్యాక్ అన్నది ఇంపాసిబుల్గా రాదన్నమాట. దీనికి ప్రాపర్ సెటప్ అన్నది మనం చేయాలన్నమాట. ఈ మైక్ తోటి మన యొక్క స్పీకర్ ప్లేస్మెంట్ అన్నది సరిగా లేకపోతే మనకి ఏంటంటే మనకి ఇందాక నేను చూపించినట్టుగా ఫీడ్బ్యాక్ అన్నది మనకి వస్తుంది అనమాట. అందుకే ఏంటంటే ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఎప్పుడైనా సరే ఈ మైక్ యొక్క పోలార్ ప్యాటర్న్ ఏంటి అన్న దాన్ని బట్టి మనం యొక్క స్పీకర్ ప్లేస్మెంట్ అన్నది మనకి ఉంటుంది అనమాట. అండ్ దట్ ఈస్ ది సెకండ్ కాజ్. ఇప్పుడు అటువంటి వచ్చినప్పుడు ఏంటి
ఇప్పుడు ఇందాక నేను ఫీడ్బ్యాక్ తీసుకొచ్చాను కదా, అది ఎందుకు ఫీడ్బ్యాక్ వచ్చింది? ఇప్పుడు నేను ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ అన్నది నేను చేశాను. ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ చేసినప్పుడు ఇదిగో చూసారా, నేను ఇదిగో స్పీకర్ ఎదురుగుండానే పెట్టాను మైక్, కానీ ఎటువంటి ఫీడ్బ్యాక్ అన్నది రావట్లే. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వచ్చింది చూసారా. ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే ఈ మానిటర్స్కి టూ మచ్ ఆఫ్ సౌండ్ మీరు పెట్టారు అన్నమాట. ఓకేనా, ఈ సౌండ్ అన్నది మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ మనం చేయాలి. ఈ సౌండ్ మీరు అడ్జస్ట్మెంట్ చేయకపోతే చూసారా, ఇప్పుడు ఇందాక వచ్చిన సౌండ్ మనకు మళ్ళీ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇది కూడా పర్ఫెక్ట్గానే సెట్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా చేయండి, ఎట్లాగైనా పెట్టండి, మీకు ఫీడ్బ్యాక్ రాదనమాట. ఇప్పుడు మీరు మాట్లాడినా సరే కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ రీతిగా మనకి దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు వచ్చిన దాన్ని మానిటర్ ఫీడ్బ్యాక్ అని అంటారు. ఇందాక వచ్చిన దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ అండ్ ఫీడ్బ్యాక్. దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ గెయిన్ ఫీడ్బ్యాక్ అనమాట. అది గెయిన్ వల్ల వచ్చే ఫీడ్బ్యాక్, ఇదేమో స్టేజ్ మానిటర్ సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల ఇది మానిటర్ ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. అండ్ రెస్ట్ ఇంకా ఏం కాజెస్ మనకి అవుతుంది అంటే, ఎప్పుడైనా సరే ఇంకా కొంతమంది ప్రొఫెషనల్స్ వాళ్ళు ఇంకా చేస్తారు అంటే మైక్ని ఇట్లా క్లోజ్ చేసి కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఇది అంత ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి, ఇది చిన్న స్టాక్ టు స్పీకర్ కాబట్టి ఇట్లా మనం చేసినా మనకేమీ తెలియదు అనమాట. మీకు కొంతమంది ఇట్లా కూడా చేసి లో ఎండ్స్ ఏమైనా ఉంది అంటే చెక్ చేస్తారనమాట. ఇట్లా మనం ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ అప్పుడు మనం ఏంటంటే హై పాస్ ఫిల్టర్ మనం ఎనేబుల్ చేయడానికి ఉంటుంది. ఇలా మన మైక్ని క్లోజ్ చేసి చెక్ చేయాలన్నమాట, ఎట్లా ఉంది ఏంటి అని మీరు ఎట్లా. కాబట్టి నేను అట్లా మీరు చెక్ చేసినప్పుడు ఏంటి అంటే, మీకు ఎటువంటి లో ఎండ్స్ కానీ ఏమైనా ఉన్నా మనకి ఏంటి అంటే ఈ హై పాస్ ఫిల్టర్ పెట్టడం ద్వారా మనకి ఏంటి అంటే ఆ లో ఎండ్స్ అన్నీ కూడా మనకి డిజేబుల్ అన్నది అవుతుంది అనమాట. మనకి ఆ లో ఎండ్ ఫ్రీక్వెన్సీస్ కూడా మనకి ఈ ఫీడ్బ్యాక్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. ఈ రీతిగా మనకి ఏంటి అంటే దిస్ ఈస్ ద ఫోర్త్ కాజ్ అనమాట. మన హై పాస్ ఫిల్టర్ సరిగ్గా పెట్టకపోతే మనకి ఏమవుతుంది అంటే మనకి ఈ లో ఎండ్ బేస్ కూడా మనకి వస్తుంది అనమాట. అది కూడా మనం ట్రై చేసి చూద్దాం, లో ఎండ్ బేస్ మనకి ఎట్లా వస్తుంది అన్నది. చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ బేసియర్ అనమాట. ఇందాక మనకి ఎట్లా వచ్చింది, మనకి హైస్లో వచ్చింది, ఇప్పుడు మనకి ఎక్కడ వస్తుంది, బేసీగా వస్తుంది అనమాట. ఈ బేసీ ఫ్రీక్వెన్సీని డిజేబుల్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ప్రాపర్ హై పాస్ ఫిల్టర్ అన్నది మనం ఎనేబుల్ చేయాలి. నేను బేస్ని పెంచాను అనమాట. ఎక్కడ 100 హెర్ట్జ్ దగ్గర పెంచడంతో మనకి బేసీనెస్ అన్నది మనకు వచ్చింది. ఇప్పుడు చూసుకున్నారు, ఇప్పుడు విన్నారు కదా, మీకు ఈ సౌండ్స్ మీకు దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలన్నమాట. ఏ ఫ్రీక్వెన్సీస్ దగ్గర మనకి ఆ ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది. బేసీగా ఉంది, ఇప్పుడు అది బేసీ దగ్గర ఉందంటే బేస్ ఫ్రీక్వెన్సీలో ఫీడ్బ్యాక్ కాజ్ అవుతుంది. ఇందాక మనం చూసిందంతా ఎక్కడంటే హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర మనకి కాజ్ అవుతుంది. కాబట్టి అది ఎట్లా ఉందా ఫీడ్బ్యాక్ అన్నది, ఫీడ్బ్యాక్ దాన్ని బట్టి మీరు చెప్పాలన్నమాట, విని దాన్ని చెప్పాలి. ఫీడ్బ్యాక్ దేనివల్ల, అది గెయిన్ వల్ల వచ్చిందా, లేకపోతే మనకి మానిటర్కి ఎక్కువ మీరు సౌండ్ పెట్టారనా, లేకపోతే మీరు ప్రాపర్గా హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేయలేదనా, మీరు దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా 3-4 సినారియోస్ నేను చెప్పాను అనమాట. ఇప్పుడు 4 కాజెస్ నేను చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ప్రాపర్ గెయినింగ్ అనమాట, మిక్సర్లో గెయినింగ్ సెట్ చేసుకోకపోవడం. అండ్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి మనకి ఏంటి అంటే టూ లౌడ్, మానిటర్స్కి టూ లౌడ్గా మనం పెట్టడం అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే స్పీకర్ ప్లేస్మెంట్ అనమాట, ప్లేస్మెంట్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే హై పాస్ ఫిల్టర్ అన్నది మనం ఎనేబుల్ చేయకపోవడం. ఈ 4 కాజెస్ వల్ల మనకి ఏంటి అంటే ఈ ఇష్యూస్ అనేవి మనకి వస్తాయి అనమాట. ఇప్పుడు 5th కాజ్ ఏంటి అంటే మనం మైక్ పట్టుకెళ్ళి 2 words to స్పీకర్ పెడుతూ ఉంటారనమాట. ఎట్లా మనం చేసినా సరే కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇందా చూపించాను కదా, 2 words స్పీకర్కి పెట్టినా సరే కూడా మనకి ఫీడ్బ్యాక్ అన్నది మనకు వస్తుంది. అప్పుడు మనకి ఏంటి, ఇలా మైక్ ఇలా కొంతమంది ఎట్లా పెట్టినా ఇలా వాడినా ఇలాగన్నా మనకి
వస్తూ ఉంటుంది అనమాట ఫీడ్బ్యాక్. అట్లా రాకుండా ఉండాలి అంటే ఏంటి అంటే ప్రాపర్ పాయింటింగ్ చేయాలి. నేను కాజ్ నెంబర్ 2లోనే నేను చెప్పాను కదా స్పీకర్ ప్లేస్మెంట్ మనకి ఎంత ప్రాముఖ్యము అన్నది. కాబట్టి మీరు అందుకే చెక్ చేయాలి. ఎప్పుడైనా మీ ఎదురుగుండా మానిటర్స్ ఉన్నప్పుడు ఈ మైక్ పట్టుకుని అలా మానిటర్ చుట్టూ మనం వెళ్ళాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఏ మానిటర్స్ మనకి ఏ రీతిగా బిహేవ్ చేస్తుంది అన్నది ముందుగానే మనం ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందే మనం చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏంటి అన్నది. దీని యొక్క మైక్ యొక్క పొలార్ ప్యాటర్న్ బట్టి ఈ స్పీకర్స్ స్టేజ్ మానిటర్స్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అన్నది మనకి అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ 6th వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఎప్పుడైతే మనం చర్చెస్లో పెడతామో చర్చెస్లో పెట్టేటప్పుడు మనకి లేదా ఇండోర్లో మనకి ఏదైనా మన బ్యాంక్వెట్ హాల్స్ కానీ లేకపోతే ఈ యొక్క క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్స్ హాల్స్లో ఏదైనా సరే మనం పెట్టినప్పుడు ఏంటంటే రూమ్ రిఫ్లెక్షన్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. ఈ రూమ్ రిఫ్లెక్షన్స్ని మనం ఏం చేయాలి అంటే దాన్ని బట్టి మనం ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అన్నది మనం చేయాలి. ఈ రూమ్ రిఫ్లెక్షన్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ మనం ఏం చేయాలి అంటే దానికి మనం సిస్టమ్ ట్యూనింగ్ చేయాలన్నమాట. ఆ సిస్టమ్ ట్యూన్ చేసినప్పుడే మనకి ఏంటి అంటే ఈ ఇటువంటి రూమ్ రిఫ్లెక్షన్స్ కానీ రివర్బరేషన్ కానీ అక్కడ మనకి ఎలిమినేట్ అవుతుంది. సిస్టమ్ ట్యూనింగ్ అంటే ఏంటి అంటే సిస్టంలో మనం ఈక్యూ చేయాలి. చెప్పాను కదా నేను దాన్ని ఈక్యూ మనం ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి ఆ డెడికేటెడ్ వీడియోలో నేను చూపించాను చూసారా. అట్లా బేసిక్గా మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క సిస్టంలో మనం ఈక్యూ చేయాలన్నమాట. ఈక్యూ చేసినప్పుడు ఏంటి అంటే ఆ యొక్క రివర్బరేషన్ని ఆ యొక్క రూమ్ ఎకోస్టిక్స్ని మనం తగ్గించవచ్చు. ఇంకా మీరు తగ్గించాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్కువగా మనం కర్టన్స్ పెట్టడం, కార్పెట్స్ వేయడం, లేకపోతే వుడెన్ చైర్స్ పెట్టడం, ఇట్లాంటి ఆ ఎంటైర్ మీరు రూమ్లో కనుక మీరు చేసినట్లయితే మీకు ఏంటంటే రూమ్ యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి మనకి తగ్గుతుంది. లేదంటే ఎకోస్టిక్ ట్రీట్మెంట్, ఈ ఎకోస్టిక్ ట్రీట్మెంట్ అన్ని చోట్ల చేసి కూడా ఉంటుంది అని కూడా మనం చెప్పలేం. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ వేస్ ఏంటి అంటే మనం కర్టన్స్ ఉంచడం కానీ లేకపోతే కార్పెట్స్, వుడెన్ చైర్స్ ఇట్లాంటి థింగ్స్ మనం పెట్టినప్పుడు ఏంటి అంటే మనకి ఈ యొక్క రూమ్ రిఫ్లెక్షన్స్ అనేవి మనకి చాలా తగ్గుతుంది అనమాట. ఈ 6 కాజెస్ వల్ల మనకి ఏంటంటే ఫీడ్బ్యాక్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫీడ్బ్యాక్ ఎలిమినేట్ చేయడానికి ఈ స్టెప్స్ అనేవి మనం ఫాలో కావాలి. ఫస్ట్ కాజ్ వచ్చేసినప్పుడు ఏంటి అంటే నేను మళ్ళీ రీక్యాప్ చేస్తున్నా. ఫస్ట్ మన కాజ్ ఏంటి అంటే గెయిన్ ఈజ్ టూ మచ్ అనమాట. టూ హైలో ఉన్నప్పుడు ఈ వాల్యూమ్ పెంచగానే మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే మనం ఏం చేయాలి అంటే గెయిన్ చెక్ అనేది మనం చేయాలన్నమాట. గెయిన్ చెక్ మనం చేసుకోవాలి, ఇది ఫస్ట్ థింగ్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేటప్పటికి ఏంటంటే స్పీకర్ ప్లేస్మెంట్. ఈ స్పీకర్ మనం ఎట్లా ప్లేస్మెంట్ మనం చేస్తున్నాము అన్నది. అప్పుడు స్పీకర్ని లో వాల్యూమ్లో కూడా వస్తుంది అంటే మనకి ఏంటి అంటే స్పీకర్ సరిగా మనం పెట్టలేదని అర్థం అనమాట. లో వాల్యూమ్లో గెయిన్ స్టేజింగ్ చేసిన తర్వాత లో వాల్యూమ్లో పెట్టినా సరే కూడా మనకి ఫీడ్బ్యాక్ ఇంకా వస్తుంది అని మనకు అనిపిస్తే మీరు మీ యొక్క ప్లేస్మెంట్ అన్నది మానిటర్స్ యొక్క ప్లేస్మెంట్ అన్నది మీరు మార్చాల్సి ఉంటుంది అనమాట. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మానిటర్స్ టూ లౌడ్ అనమాట. ఇటువంటి స్పీకర్స్కి సౌండ్లు ఎక్కువ పెట్టేస్తారనమాట. ఇది ఎక్కువ పెట్టేస్తడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మనం ఇలా మైక్ మనం అటుకు పెట్టినా ఇటు పెట్టినా ఫీడ్బ్యాక్ అన్నది మనకి ఈ మానిటర్స్ నుంచి మనకి వస్తాయి అన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేయకపోవడం. హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేయకపోతే మనకి ఏంటంటే ఆ లో ఎండ్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా కూడా మనకి ఫీడ్బ్యాక్ అన్నది మనకి కాజ్ అవుతుంది అనమాట. ఇందాక నేను చూపించాను చూసారా, అట్లా హై పాస్ ఫిల్టర్ అన్నది మనం ఎనేబుల్ చేయాల్సి అనమాట. అప్పుడు మనకి ఆ యొక్క ఈ లో ఎండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి అక్కడ ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మైక్ డైరెక్షన్ అనమాట. మైక్ని మనం ఎట్లా మనం రొటేట్ చేస్తున్నాము, మనం ఇష్టం వచ్చినట్టుగా కూడా మైక్ని రొటేట్ చేయకూడదు. రొటేట్ చేస్తున్నప్పుడు మనం ప్రాపర్గానే మనం ఏంటంటే మైక్ని హోల్డ్ చేసి ఉంచాలన్నమాట. ఎందుకంటే దానికంటూ ఒక పోలార్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మనం ప్రాపర్గానే మనం మైక్ని అన్నది హ్యాండిల్ చేయాలన్నమాట. అది మీరు ముందే ట్రైన్ చేయాలి. ఆ యొక్క ఎవరైతే వర్షిప్ లీడర్సే కానీ ఆ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో మీరు ముందుగానే వాళ్ళకి చెప్పాలన్నమాట మైక్ని ఎట్లా హోల్డ్ చేయాలి అన్నది. అది దాన్ని బట్టి మనం ఏంటంటే మీరు ముందస్తుగానే మీరు ఏం చేయాలి అంటే మైక్ ఒకవేళ అడ్డు తిరుగుతుంది, ఒకవేళ ఇలా అంటారు, ఒకవేళ ఇలా అంటారు, ఇలా పెడతారు,
ఇట్లాంటివన్నీ థింగ్స్ ఉంటాయి కాబట్టి అంటే ఇలా అంటే ఇలా 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 అని ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ముందుగానే మీరు ఏం చేయాలి అంటే ఆ రీతిగానే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి మీరే ప్రొడక్ట్ మీరు చేసి మీరు ఈ స్పీకర్స్ అన్నవి కూడా ప్లేస్మెంట్ అనేది చేయాలన్నమాట. మనకి మోస్ట్లీ మనకి పిఏ మన మెయిన్ FOHలో మనకి ఏంటంటే గెయిన్ వల్లనే మనకి ఎక్కువ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఫ్రంట్ ఆఫ్ FOHలో మనకి మోస్ట్లీ ఫీడ్బ్యాక్ కాజ్ అయ్యేది ఎక్కడ అంటే మన స్టేజ్ మానిటర్స్ దగ్గరే మనకి ఫీడ్బ్యాక్ ఎక్కువ మనకి కాజ్ అవుతుంది అనమాట. అట్లా కాజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ మైక్ డైరెక్షన్స్ ఎట్లా పెడుతున్నారు ఏంటి అన్న దాన్ని బట్టి మీరు ముందుగానే దీన్ని అడ్జస్ట్మెంట్ ప్రాపర్ ప్లేస్మెంట్ అన్నది మనం చేయాలన్నమాట. అండ్ 6th వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే రూమ్ ఎకోస్టిక్స్. ఈ రూమ్ ఎకోస్టిక్స్ వల్ల కూడా మనకి ఏంటంటే సౌండ్ అన్నది బెటర్గా రాదనమాట. మనం ముందుగానే మనం ఏం చేయాలి, ఈ రూమ్ ఎకోస్టిక్స్ ఉన్నాయి అని అన్నప్పుడు రూమ్లో కూడా రివర్బరేషన్ ఇవన్నీ వస్తుంది అని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేయాలి అంటే సిస్టమ్ EQ చేయాలన్నమాట. సిస్టమ్ EQing చేస్తే మనకి ఏంటంటే ఆ రివర్బరేషన్ని మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మనం స్టిల్ ఇంకా వస్తుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ టిప్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే మనం ఫీడ్బ్యాక్ని మనం కంట్రోల్ చేయడానికి ఉంటుంది అనమాట. ఈ రీతిగా ఈ 6 స్టెప్స్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఫీడ్బ్యాక్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. 95% ఆర్ 99% వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. స్టిల్ ఇంకా మీకు వస్తుంది అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే నేను క్రాస్ ఓవర్ సిరీస్లో నేను మీకు చెప్పాను చూసారా, మన క్రాస్ ఓవర్స్లో లైక్ DBX క్రాస్ ఓవర్స్లో మనకి AFS ఉంటుంది. అది మీరు ఎనేబుల్ చేస్తే మీకు టోటల్లీ ఫీడ్బ్యాక్ అన్నది మీకు ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మనకి ఆ క్రాస్ ఓవర్ మన దగ్గర లేదు అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ఈ 6 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఫుల్లీ చాలా వరకు మీరు ఫీడ్బ్యాక్ని మీరు ఎలిమినేట్ చేస్తారనమాట. ఈ స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ యొక్క చర్చ్లో కానీ లేకపోతే అవుట్డోర్ ఈవెంట్స్లో కానీ మనకేంటి అంటే మన ఈ ఫీడ్బ్యాక్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫీడ్బ్యాక్ రాగానే చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వెళ్ళి EQ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా మనం EQ చేయకూడదు. ఫస్ట్ థింగ్ మనం EQ చేయకూడదు. మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే గెయిన్ స్టేజింగ్ మనం చేయాలి. గెయిన్స్ చెక్ చేయాలన్నమాట. ప్రాపర్గా గెయిన్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఎందుకు వస్తుంది అది ఏదర్ మీ మిక్సర్ గెయిన్లో ప్రీయాంప్ గెయిన్ అయినా కానీ లేదా మీ మానిటర్స్లో ఉండే ఆ గెయిన్ అయినా కానీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అది చాలా ఫస్ట్ థింగ్. వాల్యూమ్స్ అనేవి మనం తగ్గించాలన్నమాట. ఫస్ట్ మనం వాల్యూమ్స్ తగ్గించామనుకోండి ఆటోమేటిక్గా చాలా వరకు మన ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అయిపోతాయి. అంతే. దాని తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే అప్పుడు మీరు EQing తర్వాత చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వాల్యూమ్ ఫస్ట్ సరిగ్గా చేయాలి. సెకండ్ ఏంటంటే ఎక్కడ కాజ్ అవుతుందో మనం చెక్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అప్పుడు EQing చేసుకోవాలన్నమాట. అప్పుడు చేస్తేనే మనకి ఏంటి అంటే పర్ఫెక్ట్. అది మీరు ఛానల్ స్ట్రిప్లో EQ చేసుకుంటారా లేకపోతే సిస్టమ్ అవుట్పుట్లో మీరు EQ చేస్తారా అన్నది థర్డ్ థింగ్ అన్నమాట. కాబట్టి మీరు ఈ థింగ్స్ మీరు కనుక ఫాలో అయినట్లయితే మోస్ట్లీ మనం ఏంటి అంటే మనం ఇటువంటి ఫీడ్బ్యాక్స్ అనేవి మీరు ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. రైట్. ఈ రీతిగా మీరు ఈ ఫీడ్బ్యాక్ని మీరు ఏంటంటే ఈ 6 స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీరు ఈ ఫీడ్బ్యాక్ని మీరు ఎలిమినేట్ చేయగలుగుతారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, అలాగే మీ సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా షేర్ చేసినట్లయితే ఈ ఫీడ్బ్యాక్ని ఎట్లా మనం ఈ 6 స్టెప్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నమాట. మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మేము తప్పకుండా మీకున్న క్వరీస్కి, మీకున్న క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తాం. అలాగే మా సోషల్స్లో కూడా మీకు కనెక్ట్ అవ్వండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ కానీ మా యొక్క ఈమెయిల్కి కానీ, అలాగే మా యొక్క డిస్కౌంట్ సర్వర్లో, మా వాట్సాప్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకున్న వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు మాకు DM చేసినట్లయితే మేము డైరెక్ట్గా మీకు రిప్లై ఇస్తామన్నమాట. మీకు కనుక ఈ యొక్క PDF, ఈ యొక్క లైవ్ సౌండ్ హ్యాండ్బుక్ PDF మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఈ యొక్క సౌండ్కి సంబంధించిన మెటీరియల్స్ ఏమైనా కావాలి అవి అనుకున్నా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది.
మీరు గో అండ్ చెక్అవుట్ అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.